సభకు నమస్కారం। ఈరోజు మనందరం కలిసి అనంతపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇలాంటి కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు గుట్టుముక్కల వీరరామరాజు గారి కమిటీ బృందమంతా కూడా బస్సు యాత్రలో భాగంగా అనంతపురానికి వస్తే ఘనంగా స్వాగతం తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం। అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు కూడా అభినందిస్తున్నాం। ఇందాక చాలా మంది కూడా వ్యక్తులు కూడా మాట్లాడారు। మన యువ నాయకుడు, తెలియత నాయకుడు, అందరికీ సుపరిచితుడు, మన మాజీ శాసనసభ్యులు తనయుడు మధుకర్ చౌదరి గారు కూడా బాగా చక్కగా వివరించారు। ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా, కమిటీ సభ్యులందరూ కూడా కార్మికుల గురించి, కర్షకుల గురించి, అదేవిధంగా కష్టాలు ఎట్లుంటాయి, నష్టాలు ఎట్లుంటాయి, ఈ సైకే ప్రభుత్వం పోవాలా, నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సైకిల్ ప్రభుత్వం రావాలని చెప్పేసి ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా చెప్పడం, మనందరం కూడా దాన్ని ఆస్వాదించడం కూడా ఎంతో మంచి పరిణామమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కార్మికులు, కర్షకులు ఎవరైతే ఎక్కడైతే ఏ ప్రదేశంలో, గ్రామంలో కానీ, డివిజన్లో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ వాళ్ళు చక్కగా పనులు చేసుకోవడానికి ఏ ప్రభుత్వం అయితే కల్పిస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ముందుకున్నాడు। గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలనే ఉద్దేశంతో కూడా అన్ని వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలను, కార్మికులను, కర్షకులను కూడా అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా చైతన్యం చేస్తూ ముందుకు తీసుకుపోయిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కార్మికులను పొట్టగొట్టి అన్ని వర్గాలను కూడా మోసం చేస్తూ, దగా చేస్తూ, తను తన బంధుమిత్రులు మాత్రమే బాగుపడిన కాలాలు మనందరం కూడా చూశాం। త్వరలోనే ఇంకా జరగబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పి మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ, జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు।